వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జీసీసీ గోడౌన్లో వైభవంగా మైసమ్మ తల్లి పోతురాజ్ విగ్రహ ప్రతిష్ఠ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య. మానుకోట జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి 77వ జయంతి వేడుకలు. రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్. అదరగొట్టేల అరకు చలి ఉత్సవాలు, కల్చరల్ ర్యాలీ. 300 కోట్ల కుంభకోణం. శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్. తిరుపతి నగరంలో కుళ్ళిన చికెన్ విక్రయం. షాప్ను సీజ్ చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూర్ ఎస్సీ కాలనీ నందు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అందరూ ఇక్కడ ఆయనే పక్కన ఈయన పెద్ద మంత్రి, ఎక్కువ మంత్రి, గారికి పర్లేదు. పడలేదులే ఎంతది ఎన్ని నుంచి వస్తుంది? ఎంత వస్తుంది నీకు? ఎప్పుడు చిన్న ఆగు అయ్యేందుకు ఎప్పటి నుంచి వస్తుంది? ఇంతకుముందు ఎంత వచ్చేది? 2000 వస్తుంది. ఎవరు ఇస్తాడు? ఎవరు ఇస్తాడు? నేను కదా లేట్ అయిపోతుంది. రెడీగా కవర్లో పెట్టుకుని చేసుకోండి. ఇచ్చే 40 ఎక్కువ తక్కువ ఇచ్చేసి పెట్టుకో. ఎప్పుడు చూస్తుంది? చంద్రాన్ని వచ్చింది. బాగున్నావా? పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఏం చేస్తున్నారు? 3 కొడుకున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా నీ కొడుకే కదా. మళ్ళీ 4000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాడు కదా. మర్చిపోక ఆశీర్వదించాయన్ని. ఆరోగ్యం జాగ్రత్త. మెదక్ జిల్లా శంకరంపేట మండల కేంద్రంలో వేల గొంతులు లక్షల డప్పుల సభ. మందకృష్ణ మాదిగ గారికి మద్దతుగా మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో 100 డప్పుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించిన ఎంఆర్పీఎస్. ఫిబ్రవరి నెల 7వ తేదీన జరిగే లక్ష డప్పుల ప్రదర్శనకు మా మండలం తరపున సంఘీభావం తెలియజేస్తున్నామని, ఏబీసీడీ వర్గీకరణకు మద్దతుగా బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాయని మధు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాందేడు దుర్గయ్య, మండల అధ్యక్షుడు రోమాల సాయిలు, మూసపేట సంగయ్య, రోమాల మాణిక్యం, తూకారం నాగరాజు, సురేష్ పాండు, నరేష్, కమలాపురం బేతయ్య, విరోజుపల్లి కిష్టయ్య, జూకాల్ దావీద్, మల్కాపురం సాయిలు, బద్దారం కిష్టయ్య, వివిధ గ్రామాల దళిత సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు మాదిగల ధర్మ యుద్ధ బేరీ డప్పుల ప్రదర్శనలో పాల్గొన్నారు. తెలపడం లేదు కావున
కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతిచ్చింది, అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది వర్గీకరణకు. కాబట్టి త్వరలోనే ఆ యొక్క వర్గీకరణ ఏర్పడుతుంది. ఒక విషయం ఏంటంటే వచ్చే నెల 7వ తారీఖున అంతలోపు వర్గీకరణ గనక తెలుపకుంటే లక్షలాది డప్పులు, వెయ్యిల గొంతుకలు మందకృష్ణన్నకు మద్దతు తెలపాల్సిందిగా హైదరాబాద్కు తరలి వెళ్ళుటకే ఈ యొక్క ర్యాలీ నిర్వహించి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ బిడ్డ సంఖకు డప్పు వేసుకుని మరి హైదరాబాద్కు వెళ్ళుటకు సముచితం కావాల్సిందిగా మేమందరినీ మనవి చేస్తున్నాం. ఇట్టి సమావేశాన్ని ఉద్దేశించి కోరిన వెంటనే సహకరించిన పోలీస్ శాఖకు, మీడియా మిత్రులకు అందరికీ జై మాదిగ మాదిగ తరపున మా యొక్క నిండు వందనాలు తెలుపుకుంటూ ఈ యొక్క సమావేశానికి వచ్చిన అతిథులకు ఒక్కొక్కరికి సమయం ఇస్తాం కాబట్టి వారి ఉద్దేశాన్ని, వర్గీకరణ యొక్క మద్దతును తెలపవలసిందిగా మనవి చేస్తున్నాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మరియు మండల మరియు జిల్లా స్థాయి నాయకులకు మరియు నా తోటి మిత్రులకు, ముఖ్యంగా శంకరంపేట మండల వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మాదిగ సోదరులందరికీ, సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్తమాంజలు తెలియజేస్తూ, మన ఆరాటం, పోరాటం స్వతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా వర్గీకరణ కోసం మనం పోరాటం చేస్తున్నామంటే ఏదైతే ఇది మన ఆత్మ గౌరవ పోరాటంగా మీ అందరితో మనవి చేస్తున్నాను. వర్గీకరణ అడగడంలో మన హక్కున్నది కాబట్టి ఏదైతే కోర్టు తీర్పును శిరసావహించాలని మనమందరం మందకృష్ణ మాదిగకు మద్దతుగా నిలబడదామని చెప్పేసి మీ అందరితో మనవి చేస్తూ, మా మద్దతు, మా మండల కాంగ్రెస్ పార్టీ మద్దతు మీ అందరికీ ఎల్లవేళలా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. వెంటనే మన సరే, మన మండలంలోని మనకు సంఘీభావం తెలవడానికి మన మాజీ ఎక్స్ ఎంపీపీ జంగం శ్రీనివాస్ వారు కానీ సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శంకరంపేటలో ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ దండోరా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మాదిగ సోదరు అందరికీ కూడా పేరు పేరున సభకు మరియు ఇక్కడికి విచ్చేసిన వివిధ గ్రామాలను విచ్చేసిన సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీలు ABCDలుగా వర్గీకరించి మాదిగలకు న్యాయం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. కానీ ఆయా రాష్ట్రాల విధంగా అమలు చేయాలని పంపించిన రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేకపోతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా వాస్తవంగా ఇప్పుడు దుర్గే చెప్పినట్టు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ తొందరలో వర్గీకరణ చేసి, ఎందుకంటే ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది కానీ దాన్ని సద్వినియోగం, ఎందుకంటే ఇవి ఎక్కువ మాదిగలు సద్వినియోగం చేసుకోలేకపోయాయి. ఇందులో చాలామంది ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేసిన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన రాష్ట్రపతి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 12,000 కోట్లు కేటాయించిందని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన రాష్ట్రపతి, पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है।
माननीय सदस्यगण, हमारे पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ పులిచెర్ల మండలం మంగళంపేట ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారని కొన్ని పత్రికల్లో రావడం జరిగిందన్నారు. వాటిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ మీడియా ద్వారా ఇచ్చారని అన్నారు. మాజీ మంత్రి ఇచ్చిన వివరణపై నిజమా లేదా అబద్ధమా అని నిగ్గు తేల్చేసిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాస్కరారెడ్డి, షరీఫ్, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో పుంగనూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన భూముల విషయంలో పులిచెర్ల మండలంలోని మంగళంపేట గ్రామంలో ఉండే అటవీ ప్రాంతంలో ఉన్న భూముల గురించి ఇటు పత్రికల్లో కానీ మీడియాలో కానీ రావడము, దానిపైన పాలకపక్షానికి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడము, దానికి సరైన సమాధానము రామచంద్రారెడ్డి ఇవ్వడము జరిగిన విషయం మనకు అందరికీ తెలుసు. రామచంద్రారెడ్డి గారు ఇచ్చిన వివరం కరెక్ట్గా లేదనుకుంటే జిల్లా యంత్రాంగము దానికి సంబంధించిన రెవెన్యూ శాఖ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అది అవును కాదు, ఇది తప్పు, ఇది నిజము నిజాలు నిగ్గుదేల్చవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంది. అదేవిధంగా ఆయన పైన అవాకులు చెవాకులు పేలుతున్న పాలకపక్షానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు వారు చేసిన ఆరోపణలు నిజమా తప్ప అనేది తేల్చవలసిన బాధ్యత వారిపైన ఉంది. దానికంటే ముందు దాని తర్వాత కూడా చెప్పేది ఏంటంటే, ఇలాంటి భూములు అంటే రెవెన్యూకు కుంట పొరంబోకులు కానీ, చెరువు పొరంబోకులు కానీ, అడవి ప్రాంతాలకు సంబంధించిన భూములు కానీ, ఎండోమెంట్కి సంబంధించిన భూములు కానీ ఈ జిల్లాలో తిరుపతి నుంచి కుప్పం వరకు ఇతర ఏ రాజకీయ నాయకులు ఆక్రమించుకోలేదనేసి, అందరూ స్వచ్ఛందంగా ఉన్నారనేసి, రామచంద్రారెడ్డి ఒక్కడే ఈ విధంగా చేసినాడనే నిజ నిరూపణ చేయవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంది. కానీ జిల్లా యంత్రాంగము ఈ నిజ నిరూపణ పత్రికల్లో కొన్ని మీడియాలో తెలియజేసిన తర్వాత ప్రజలు తృప్తి పడతారు. ఓహో, వీళ్ళే కాదు ఇంక వేరే వాళ్ళు కూడా ఉండారనేసి. లేదు, రామచంద్రారెడ్డి ఒకడే దీనికి పాల్పడ్డాడు, ఆయన కుటుంబీకులే పాల్పడ్డారు అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానికి అయితేనేమి, ప్రస్తుతం ఉన్న పార్టీలో ఉన్న తెలుగుదేశంలో పార్టీలో ఉన్న నాయకులందరూ తెలియజేసిన బాధ్యత వారిపైన ఉందని తెలియజేస్తే ప్రజలు సంతోషపడతారు అని నేను తెలియజేసుకుంటున్నాను. కార్మిక కర్షక వృత్తి కుటుంబాలకు వలస కార్మికులకు ఈ శ్రమ కార్డు వారి జీవనానికి భద్రత కల్పిస్తుందని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 47వ వార్డు ధర్మపేటలోని కార్మిక శాఖ కార్యాలయంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో ఈ శ్రమ కార్డులను కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ మాట్లాడుతూ, కార్మిక కర్షక చేతి వృత్తి పని వారికి సరైన ఉపాధి లేక వాళ్ళ ఆర్థిక సంక్షోభంలో పడి చేతి వృత్తి పనిని జీవనాధారంగా సాగించుకుంటూ కుటుంబాలలో నిరాశ నిస్పృహలు నిండుకున్న వారికి ఈ శ్రమ కార్డు ఎంతో ఉపయోగపడుతుందని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు ఈ శ్రమ కార్డు తప్పనిసరి అవుతుందని, 15,000 లోపు ఉన్నవారు ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న వారందరూ ఈ శ్రమ కార్డును తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు, సహాయ కార్మిక అధికారులు కేశన్న, రాంప్రసాదులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్.
హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించబోయే బీసీ రాజకీయ యుద్ధబేరీ సభకు మద్దతుగా జనగామ బీసీ నాయకులు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సైకిల్ యాత్ర జనగామ మీదుగా హుజరాబాద్, కమలాపూర్, అంబాలా, భీమారం మీదుగా హన్మకొండకు చేరుకుంది. ఈ సందర్భంగా 55వ డివిజన్ భీమారం కార్పొరేటర్ జక్కుల శ్రీను మాట్లాడుతూ, నిన్న ఉదయం జనగామ నుండి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర నిన్న రాత్రి భీమారం DBR గార్డెన్కు చేరుకుందని తెలిపారు. సైకిల్ యాత్ర చేరడానికి ముఖ్య సంకల్పం బీసీ ప్రజలను మేల్కొల్పే రాజకీయ యుద్ధబేరీ సభకు బహుజనులంతా తరలివచ్చే విధంగా సైకిల్ యాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం సొంత వదినను ఓడించిన సునీల్ రావు నీతి నిజాయితీ గురించి మాట్లాడడం సిగ్గుచేటని, నీకు రాజకీయ జీవితం ముస్లింలు పెట్టిన భిక్ష అని, సైకిల్ నుంచి ఫార్చునల్ దాకా నీ పొలిటికల్ బ్రోజరికాన్ని బహిర్గతం చేస్తామని సర్టిఫికెట్లోనూ శ్రీనివాసరావు గెజిటేటెడ్ ద్వారా సునీల్ రావు ఎలా అయ్యాడని, నిన్నటి దాకా దెయ్యంలా కనిపించిన సంజయ్ నేడు దేవుడు ఎలా అయ్యాడని గంగుల అవిశ్వాసం పెట్టిడిస్తేనే భయంతో MIM ముందు మోకార్లిన మాట మర్చావా అని అన్నారు. భయంతో MIM ముందు మోకర్లిన మాట మర్చావని అన్నారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన మైసమ్మ చెట్టు నుంచి నీ రాజకీయ పతనం మొదలవుతుందని, MIM పార్టీ చరిత్రను తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే ఖబర్దార్, నోరు అదుపులో పెట్టుకుంటే నిన్ను నగరంలో తిరగనివ్వమని అన్నారు. నగరంలో నిర్మించిన అపార్ట్మెంట్లో ఎవరి వద్ద ఎన్ని డబ్బులు వసూలు చేశావో, ఎవరితోనూ వసూలు చేయించావో, ఏ డాక్టర్ల దగ్గర అందిన కడికి దోచుకున్నావో ఆధారాలతో సహా బయట పెడతామని అన్నారు. तुम जलन रख के, तुम्हारी जलसी रखकर, तुम ये चमक धमक नहीं देखकर तुम ये रखे, इंशाल्लाह हम आने वाले दिनों में बराबर 25 वार्डों में पोटी करेंगे, हम 20 से 22 सीट जीतेंगे और हम मेयर का ओहदा बराबर हासिल करेंगे इंशाल्लाह। और जो तुम बात बोले हैं कल अंधेरे में क्या बोलते हो सौदा कर लिए, अंधेरे में सौदा नहीं करे, हम बराबर KTR और KCR साहब की रिक्वेस्ट बैरिस्टर असदुद्दीन अवैसी साहब को कन्विंस करने से हमारे को सिर्फ 4 सीट पे लड़ो बोल के परमिशन मिला। फिर भी हम यहाँ का जो पावर था, यहाँ का जो डिमांड था, यहाँ की जो ताकत थी MIM की, हम देख के 10 ठहरा करे, 10 में से हम क्या बोलते हो 7 जीते, एक 29 वोट से हारे, एक 52 वोट से हारे, एक 52 वोटों से हारे। इंशाल्लाह ये तो 10 जीत रहे प्लस और 10 भी इंशाल्लाह फिर इलेक्शन में जीत के 20 प्लस हम जीत के इंशाल्लाह मेयर बनाएंगे। अब आइंदा अगर फिर तुम MIM के बारे में अगर बोलेंगे, पहले आप अपने गिरेबान में झांक के देख लो, तुम क्या नहीं बोले। तुम यही BJP के कारपोरेटरों को तुम्हारे चंबर में नहीं आने दे रहे थे, तुम BJP के कारपोरेटरों को 1 पैसे का फंड नहीं दिए। जब तुम्हारी भक्ति क्या थी, आज तुम्हारी घेरू भक्ति ऐसी कैसी हो गई, तुम्हारी औकात मालूम हो गया, तुम्हारे खून में खुद भगवा कलर है, तुम हमारी औकात, तुम्हारी औकात तुम बता दिए, ये तुम्हारी औकात यहाँ पर चलने वाली नहीं है। MIM पावरफुल है, तुम ज्यादा फिर ऐसी कमान पार नहीं होने देते, हम ये नहीं होने देते बोल तो तुम्हारे को घर से भी नहीं निकलने देते, कौन रोकता हम भी देखेंगे। दलित के एरिया में तुम रह के दलितों के वोटों से जीत रहे, इंशाल्लाह तुम्हारा यही वजूद मैसम्मा चट्टू के पास से चालू हुआ था, यही मैसम्मा चट्टू खाने से हमारे दलित भाई, मुस्लिम भाई सब मिलकर तुम्हारे को म्युनिसिपल में भी नहीं जाने देंगे। तुमको अगर चैलेंज है वाकई, तुम्हारे बाप को पैदा हुए, तुम BJP से टिकट लेके ठहरा करो, MIM से बराबर यहाँ से MIM से कैंडिडेट ठहरेगा। जब देखेंगे तुम जीतते या MIM जीतती, कौन जीतती, ये बात हम बोलने के आप दूसरों की पेश काफी मत करो। खबरदार सुनील राव, अपने हद में रह के आप बात करो। आइंदा फिर बैरिस्टर असदुद्दीन अवैसी साहब और अकबरुद्दीन अवैसी साहब और MIM के बारे में बोलेंगे तो खबरदार ठीक नहीं रहेगा। और तुम ये बोलने वाले हो गए कि किरण कुमार रेड्डी क्या बोलते हो उनकी तारत निकाल दिया। किरण कुमार रेड्डी का आज एड्रेस नहीं है, इंशाल्लाह पॉलिटिकली एड्रेस करीमनगर सुनील राव का भी नहीं रहेगा इंशाल्लाह, ये MIM का दावा है। मैं तमाम मीडिया वालों का, हमारे MIM के जितने भी जिम्मेदार हैं, मैं उन लोगों का शुक्रिया अदा कर रहा हूँ। मैं जो वर्ड बोला आप वो वर्ड आपके चैनलों के जरिए, पेपर के जरिए शेयर करिए। खुदा हाफिज, शुक्रिया, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू।
ప్రపంచంలోని అన్ని సంస్కృతులకు మాతృక భారతీయ సంస్కృతి అని, అటువంటి భారతీయ సంస్కృతిని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఆచరించడం అంటే దేశ ప్రతిష్టను పెంచడమేనని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటారెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అదోని పట్టణం మేదరగేరిలో వెలిసిన శ్రీ మల్లలామ్మ దేవస్థానం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం కుంకుమార్చన కార్యక్రమంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన ధార్మిక సభ కార్యక్రమంలో పలువురు ధార్మిక ప్రముఖులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తితిదే ధర్మ ప్రచార మండలి సభ్యులు ఎన్ భీమారెడ్డి, మల్లాలమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు, మహిళా మండలి ప్రముఖులు రాధారెడ్డి, అరుణారెడ్డి, లలితమ్మ, లక్ష్మి, అనుపమ్మ, నాగరత్నమ్మతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం విష్ణుపత్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం విద్యాజ్ఞాన సంపన్నాయ నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం లక్ష్మీదేవ్యై నమః. నారాయణ పరిమళ పుష్పాక్షరాన్ని సమర్పయామి. భగవద్గీత దాన్ని మళ్ళీ బయలుదేరండి. ఉన్నటువంటి మళ్ళీ అన్ని చేస్తా మీ అందరి తరఫున అమ్మా మీరందరూ కూడా ఇవన్నీ మీవే అనుకోండి. అందరూ తెచ్చినట్లే పాపం చేయండి. గజానం గుణోపేతం సుగంధం చ మనోహరం రూపం దాస్యామి దేవేశ గృహ్యతాం హరివల్లభే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ధూపం ఆగ్రాపయామి. అమ్మవారికి చూపించినట్టుగా భావన చేయాలి. అక్కడున్న ఆమె, ఇక్కడున్న ఆమె భావనతో చేయాలి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. దీపం దర్శయామి. అందరూ కూడా దీపాన్ని దర్శించండి. ప్రత్యక్షంగా మీ దగ్గర ఉన్నటువంటి దీపాన్ని కూడా అందరూ కూడా. గచ్చిరోలి జిల్లాలోని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో నక్సలైట్స్ ప్రభావిత ఈ ప్రాంతంలో గత నెలలో పేనుగొండలో ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. నెల వ్యవధిలో రెండవ పోలీస్ స్టేషన్ నిన్న జనవరి 30 నాడు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో నేలగుండ పరిసర ఈ ప్రాంత అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. బ్రూమ్రగడ్డ నుండి 20 కిలోమీటర్ల మరియు ఛత్తీస్గఢ్ సరిహద్దు నుండి కేవలం 600 మీటర్ల దూరంలో ఉన్న బామ్రాగఢ్ తాలూకాలోని నేలగుండలో కొత్త పోలీస్ సహాయక కేంద్రం ఏర్పాటు చేయబడింది. అందువల్ల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా పరంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ కీలకంగా మారుతుందన్న విశ్వాసాన్ని పోలీస్ యంత్రాంగం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం గచ్చిరోలి పోలీస్ బలగాల భారీ బలగాలను మోహరించారు. 1050 మంది సిబ్బంది, 10 జేసీబీలు, 19 ట్రైలర్లు, 4 ఫ్లోకెన్లు, 45 ట్రక్కుల మొదలైన వాటి సహాయంతో కేవలం ఒక్క రోజులోనే పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ఈ పోలీస్ స్టేషన్ వైపే సౌకర్యం 19 ఫోటా క్యాబిన్లు, జనరేటర్ షెడ్, తాగునీటి కోసం ఆర్ఓ ఫ్లాట్, మొబైల్ టవర్, టాయిలెట్ సౌకర్యం, పోస్ట్ సెక్యూరిటీ కోసం మ్యాక్వాల్, బీపీ మోర్చా, 8 ఇసుక మోర్చా తదితర సౌకర్యాలను నిర్మిస్తున్నారు.
वर्षाचे पहिला पोलीस मदत केंद्र पोलीस स्टेशन निलगुंडा इथे उभारणी करण्यात आलं आहे आणि हे जवळपास भामरागडपासून 20 किलोमीटर आहे जे तहसील प्लेस आहे. इथे या एरियामध्ये पोलीसचे कोणतेही प्रेझेन्स नव्हता, माओवाद्यांचे वरवर होतं आणि हे कमी करण्यासाठी जवळपास 300 स्क्वेअर किलोमीटरचे आमचे एरिया आहे जे सिक्युरिटी व्हॅक्यूम या पोलीस स्टेशन मुळे कमी होणार आहे. या एरियामध्ये रोड आणण्यासाठी, मोबाईल टावर्स आणण्यासाठी आणि छत्तीसगड बॉर्डरवर फक्त 400 मीटर दूर इंद्रावती बँकवर हे पोस्ट आहे आणि हे स्ट्रॅटेजिकली खूप इम्पॉर्टंट आउटपोस्ट आहे. या पोस्टातून अबुजमाडमध्ये ऑपरेशन आणि नॅशनल पार्कमध्ये ऑपरेशन करण्यामध्ये गडचिरोली पोलीसला आणि CRPFला खूप मोठा मदत होणार आहे आणि ओव्हरऑल खूप स्ट्रॅटेजिकली इम्पॉर्टंट पोलीस स्टेशन आज आम्ही इथे उभारली. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.